మనం ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం, ప్రాణంగా ఉంటున్నామని ఆ దేవుడు అందరినీ ఈ భూమి మీద ఉంచలేడు కదత్తయ్య. బావ లేడనే ఆలోచన మనం తీసుకోలేం, కానీ నిజాన్ని నమ్మి తీరాలత్తయ్య. ఇంకా ఇక్కడుండి తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మనముంటే తన గోల్కి అడ్డొస్తున్నామని ఫీల్ అవుతున్నాడు. తన ఫోకస్ తగ్గుతుందని మనల్ని నిందిస్తున్నాడు. మన వల్ల ఇంకొకరు బాధపడకూడదు. అది మనకే కాదు, బావకు కూడా ఇష్టం ఉండదు కదత్తయ్య. వెళ్ళిపోదాం పదండత్తయ్య. మనం ఇక్కడ రోజులున్నా కూడా నా బావ తిరిగి రాడు. ఆకాష్ నా బావ కాలేడు. నా బావ కాలేడు. పదండత్తయ్య వెళ్ళిపోదాం. అత్తయ్య 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 అత్తయ్య. గట్టిగా రోకో, మా చెల్లి వింటుంది. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళైన భార్య దగ్గరికి భర్త వస్తే కంగారు పడకూడదు, కౌగిలించుకోవాలి. భయపడకులే, ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చానంతే. ఏంటి ఎగ్స్ ఉడకబెట్టావా? అవును. ఎలా తీయాలో తెలియట్లేదా? సరిగ్గా రాదు. సరే నేను చూపిస్తాను. ఇలా తీయాలి. ఇక్కడ ఏం లేతారా, పాపం కొత్త కదా, వంటరాకి ఇబ్బంది పడుతుంటే కొంచెం హెల్ప్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసు అన్నయ్య. తారా, నువ్వు వెళ్ళన్నయ్య, నేను చూసుకుంటాను. అన్నయ్య లేడు అన్న బాధ లేకుండా బాగానే ఎంజాయ్ చేస్తున్నావన్నమాట. ఏంటి తారా? ఏంటా అమాయకంగా అడుగుతున్నావా? ఇప్పుడే చూశాను, వాడు వెనక నుంచి వచ్చి కౌగులించుకున్నాడు. నువ్వు కూడా హాయిగా ఆస్వాదిస్తున్నావు. లేదు, తను సడన్ గా. ఏంటి సడన్ గా వచ్చాడా? అయితే తోసేయాలి కదా.
అరవాలి కదా. నీకు ఇష్టం లేకపోతే ఆపాలి కదా. నేనేం చేయలేదు. నువ్వు చేయాల్సినవన్నీ చేస్తున్నావు. అమాయకంగా మొహం పెట్టి మగాళ్ళని నీ వైపుకు తిప్పుకోవడం బాగా వచ్చు నీకు. దయచేసి అలా మాట్లాడొద్దు తారా. ఏంటి నిజం చెప్తుంటే బాధేస్తోందా? నోటికొచ్చినట్టు మాట్లాడుకుతారా. ఎందుకు తారా ఇలా చేసావు? ఎంత కాలుతుందో తెలుసా? భరించు, నోరు మూసుకొని భరించు. మా అమ్మ మా నాన్న వాళ్ళున్నంత వరకు నన్ను వంటగది వైపు కూడా రానివ్వలేదు. నా చేతి మీద చిన్న ఘాటు పడినా వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. అలాంటిది నువ్వేం చేసావో చూడు. మా అన్నయ్య ఉండి ఉంటే నా చేతులు ఇలా అయితే చూసుండేవాడా? మా అన్నయ్య ఉంటే నువ్వు ఇలా చేసేదానివా? మీ అన్నయ్య? అందరూ మీ అన్నయ్య చచ్చిపోయాడు అంటున్నారు. నేను మాత్రం తను బతికే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? తను బతికే ఉంటే వచ్చి నా మెడలో తాళి కట్టాలి. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అది జరిగిన రోజు నుంచి నా జీవితం మొదలవుతుంది. నీ జీవితంలో ఈ నరకం ముగుస్తుంది. గగన్ వచ్చి నా మెడలో తాళి కట్టిన రోజు ఈ ఇంట్లో ఎవరి స్థానం ఏంటో నేను డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు నువ్విలా సర్వెంట్లా బతకాలి. అర్థమైందా? సో మీ అన్నయ్య బతికే ఉండాలి అని ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకో. పూరి మాత్రం ధ్రువాన్ని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. అన్నయ్య ఎక్కడున్నావన్నయ్య? గగన్ గగన్ నా గగన్ కావాలి. నా కొడుకు నాకు కావాలి. గగన్ 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 ఎక్కడున్నావురా నువ్వు? నువ్వు నా దగ్గరే ఉండాలి గగన్. గగన్! అయ్యో అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య, నాకు గగన్ కావాలి. ఫీవర్ అయితే మందులతో తగ్గించొచ్చు, కానీ ఆవిడ సమస్య శరీరంలో లేదు, మనసులో ఉంది. ఏదో ఒకటి చేయండి డాక్టర్. మా అత్తయ్య నేను ఇలా చూడలేకపోతున్నాను. నేను ప్రయత్నిస్తున్నానండి, కానీ పేషెంట్ కోఆపరేట్ చేయట్లేదు కదా.